నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు యుగానికో అవతారమే కాదు, తన స్థితికారకత్వానికి అనుగుణమైన అవతారాలను దాల్చాడు. చతుర్ముఖ బ్రహ్మ నిర్వహించిన శతాశ్వమేధ సమాన యజ్ఞవాటిక హోమాగ్ని నుంచి ఉద్భవించిన స్వామి వరదరాజస్వామి. ఆ స్వామి శతకామధేనువుల గృధాభిషేకముతో ప్రసన్న వరదరాజస్వామి అయ్యాడు. ఆ అభయవరదుడు మూల విరాట్టుగా నెలకొన్న ఆలయం చిత్తూరు జిల్లా కుప్పం క్షేత్ర లక్ష్మీపురంలోని దేవాలయం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను సభక్తికంగా వీక్షిద్దాం. శ్రీమద్వరదరాజేంద్ర శ్రీవత్సాంగ శుభప్రదః తుండీర మండలౌల్లాసీ తాపత్రయ నివారకః. చిత్తూరు జిల్లా శ్రీ వెంకటేశ్వరుని రూపాన శ్రీ మహావిష్ణువు నడయాడిన పుణ్యస్థలి. అందుకే ఆ పుణ్యభూమిలో అడుగడుగు ఏదో ఒక పురాణ విశేషంతో పునీతమై ఉంటుంది. అటువంటి పురాణ ఘట్ట పునీత స్థలి కుప్పం క్షేత్ర లోగిలి. ఆ లోగిలిలోని పుణ్యధామమే లక్ష్మీపురంలో వేంచేసిన శ్రీ వరదరాజస్వామి ఆలయం. ఈ ఆలయ మూల విరాట్టుగా కొలువై భక్తుల కొలుపులందుకుంటున్న శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆవిర్భావ వృత్తాంతమే ఓ పురాణ విశేషం. 1000 ఏళ్ల క్రితం లక్ష్మీనారాయణ విగ్రహాన్ని దక్షిణ ఆర్కోట్ జిల్లా శ్రీముష్ణం స్వామివారు ప్రతిష్ఠించగా లక్ష్మీపురంగా పేరొందిన ఈ క్షేత్రాన ఆ తరువాత కాలాల్లో భిన్నమైపోయిన లక్ష్మీనారాయణుని విగ్రహ స్థానంలో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ 390 సంవత్సరాల క్రితం నుంచి నేటికి ఆ ప్రసన్న వరదరాజస్వామి వారు సహస్ర సూర్య ప్రభా సమానులై వెలుగొందుతున్నారు. అటు పౌరాణిక ప్రాశస్త్యం, ఇటు చారిత్రక నేపథ్యం కలగలిసి నిలిచిన భవ్య మందిరం శ్రీ వరదరాజస్వామి దేవాలయం. పంచభూతాలకు సాక్షిగా అన్నట్లు పంచ కలశాలతో, ముల్లోకాలకు ప్రాతినిధ్యమన్నట్లు 3 అంతరువుల రాజగోపురం పలు శిల్ప సోయగాలతో తీర్థయాత్రికులను ఆకట్టుకుంటుంది. రాజగోపుర ద్వారంలోంచి ఆలయ ప్రాంగణంలోకి వచ్చే భక్తులకు వర్ణమయంగా చిత్రితమైన శంఖు చక్ర తిరునామాలు సాదరంగా ఆహ్వానిస్తుంటాయి. పాంచరాత్రాగమయుక్తంగా నిలబడ్డ ధ్వజస్తంభ పాదభాగాన గరుడస్వామి చిరుమందిరం ఒకటి ఉంటుంది. స్వామి భక్త పరాయణుడై స్వామి సేవకుడైన గరుడస్వామికి కూడా ఆలయ సందర్శకులు ప్రణతులర్పిస్తారు. శ్రీమన్నారాయణుడి కలియుగావతార శ్రీ వెంకటేశ్వరుని కూడా వరాలనొసంగే దేవదేవునిగా భావించి వరదరాజస్వామి అని అంటారు. వరదాభయహస్తాబ్జో వనమాలా విరాజితః శంఖచక్ర లసత్పాణి శరణాగత రక్షకః. గర్భాలయంలో స్థానక భంగిమలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్న స్వామివారిని కనులారా చూసే భక్తులకు శ్రీ మహావిష్ణువు హరిక్షేత్రాన హస్తి శైలా శిఖరాన తనకు తానే వరదరాజస్వామిగా ఆవిర్భవించిన పవిత్ర వృత్తాంతమంతా గుర్తుకు వస్తుంది. నవవిధ రత్నాలను పొదిగిన స్వర్ణ కిరీటధారిగా ఈ భక్త వరదుడు యావత్తు శ్యామవర్ణ శరీరమంతా నానావిధ ఆభరణాలతో అలంకృతుడై ఉంటాడు. ఆ స్వామికి గర్భాలయంలో జరిగే పూజాది క్రతువులు ఒక ఎత్తైతే కర్పూర నీరాజనం, ధూప దీప నైవేద్యంతో పాటు ఆరతి వెలుగులో స్వామివారి స్వరూపాన్ని దర్శింపచేయటం మరొక ఎత్తు.
పరమ భక్తి విశ్వాసంతో నియమనిష్టలతో ఇచ్చే హారతి అర్చకుని చేతిలో హారంలా తిరుగుతూ ఆ చిరుజ్వాల చిందించే వెలుగుల్లో స్వామివారి ఆపాదమస్తక దర్శనం భక్తులకు అందుతుంది. సంపదల తల్లి శ్రీలక్ష్మికి అనేక నామాలు, అనేక రూపాలు. వాటిలో అష్టలక్ష్మి రూపాలే మనకు పూజనీయాలు. ఆ అష్టలక్ష్ములలో రాజలక్ష్మి స్వరూపం ఉత్తమమైనది. ధన, ధాన్య, ధైర్య, సంతాన లక్ష్ములలో అధికార సంపత్తినిచ్చే లక్ష్మిగా ఈ రాజలక్ష్మిని పూజిస్తారు. ఈ వరదరాజస్వామి ఆలయ ప్రాంగణాన ఆ రాజలక్ష్మి అమ్మవారి ఉపాలయ ప్రాభవం అంతా ఇంత కాదు. అర్చించిన వారికి అర్చించినంత సౌభాగ్యాన్ని ఒసంగుతుందా అన్న రీతిలో వైభవంగా కొలువుదీరి ఉంటుంది. శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ కోవెల ప్రాంగణంలోని రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా దర్శనమిస్తోంది. నల్లని రాతి శిలామూర్తిగా ఆ యమ్మ జగదైక సౌందర్యంతో ఉట్టిపడుతుంది. వినమ్ర ప్రశాంత వదనంతో, తీరైన తిలకం బొట్టుతో, దయాపూర్వక దృక్కులతో తనను కొలువ వచ్చిన భక్తుల పాలిట కల్పవల్లిగా ఉంటుంది. చతుర్భుజి అయిన ఆ తల్లి చిలుక తోరణం కింద ఆసీనురాలై అభయ వరద హస్తాలతో దర్శనమిస్తుంది. పచ్చల కడియాల పణతి చలంగా వచ్చెను అలమేలు మంగా వచ్చెను అలమేలు. అలా వైకుంఠంబున శ్రీ మహావిష్ణువు నెలవు శేషశయనుడై పవలించిన పాలకడలి యందు అక్కడా ఇక్కడా అని ఏముంది? ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడల్లా పరమ వైభవం ప్రవహిస్తుంది. ఆ వైష్ణవ అవతారుడు శ్రీ వరదరాజస్వామి కోవెల పరిసరాలు కూడా ఎంతో వైభవంగా వెలుగొందుతూ ఉంటాయి. అనేక మంది దేవదేవుళ్ల ఉపాలయాలతో, అందమైన ప్రాకారాది గోపురాల శిలాశిల్ప సౌందర్యంతో ప్రాంగణమంతా అలరారుతూ ఉంటుంది. భూలోక వైకుంఠ సమానమైన ఆ ఆలయ ప్రాంగణాన్ని మనము వీక్షిద్దాం. శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాల్లోకెల్లా పరమ విశిష్ట అవతారం ద్వాపరయుగ శ్రీకృష్ణావతారం. నల్లనయ్యగా ఆ వేణుగోపాలుడు ఈ ఆలయ ఉపాలయంలో సింహతోరణయుక్తంగా కొలువయ్యాడు. కృష్ణ శిలామూర్తిగా ఆ గోపికా వల్లభుడు తన ఇరు దేవేరులైన రుక్మిణి సత్యభామల సమేతంగా దర్శనమిస్తున్నాడు. లక్ష్మీపుర వాసులు ఈ నల్లనయ్యను కണ്ണన్ పెరుమాళ్ అని తమ నానుడిలో పిలుచుకుంటూ కొలుచుకుంటారు. ఈ ఆలయ ప్రదక్షిణా మార్గంలో ప్రాకారపు ఓ మూల మలుపులో గోదాదేవి ఆండాళ్ ఉపాలయం ఉంటుంది. విష్ణు సఖిగా తనను తాను భావించుకుని ఆరాధించిన అమలిన ప్రేమమయి గోదాదేవి ఆ మందిరాన కొలువై భక్తుల పూజలందుకుంటోంది. ఆలయ ప్రవేశ మార్గానికి కుడివైపున శ్రీ నిగమాంత మహాదేశికన్ స్వామివారి సన్నిధి నెలకొని ఉంటుంది. పట్టు ధోవతి ధరించి శ్రీ రామానుజుల వారి వలె దర్శనమిచ్చే ఆ స్వామికి పుష్పమాలికల అలంకారాదులు చేసి అర్చించుకుంటారు. గర్భాలయం దాపుననే ఉన్న ఓ వేదికపై వరుసగా కొలువైన పన్నిద్దరాళ్వారు స్వాముల వారిని కూడా దర్శించుకుంటారు. వైష్ణవ మతాచారాల ప్రచారకులైన ఆ 12 మంది ఆళ్వారు స్వాములకు తులసీ మాలలు, చేమంతి పుష్పమాలికలతో అలంకారం చేసి వారి వారి నక్షత్రాల అనుసారం అర్చనలు నిర్వహిస్తారు. ఏ ఆలయమైనా ఆ ఆలయంలో సాగే పూజాది క్రతువుల క్రమం, జరిగే విధి విధానాలను బట్టి శోభిల్లుతుంది. సత్సాంప్రదాయ ఆగమోక్తయుక్త దేవాలయంగా విరాజిల్లుతుంది. అటువంటి విశిష్ట పరమ పవిత్ర ఆలయాన్న చేసే 10 పూజలు నెరవేరి కామితార్థములు తీరుతాయని భావిస్తారు. విశిష్టమైన పాంచరాత్రాగమ రీతిన పాటించే శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ విధి విధానాలను కూడా వీక్షిద్దాం. లక్ష్మీపురం కోవెలలో కొలువు తీరిన లక్ష్మీనారాయణుని
ఈ వరదరాజస్వామి వాళ్ళ అనుగ్రహంగా భావించే పురజనులు ఎంతో భక్తి విశ్వాసాలతో ఈ ఆలయ పూజా విధులను, అనేక ఉత్సవాది క్రతువులను నిర్వహిస్తారు. వరదరాజస్వామి భక్తుల కోరికలు తీర్చేందుకే ప్రసన్నవరదుడయ్యాడు. అందుకే ఆపన్న వరదుడు ఈ వరదరాజస్వామి పెరుమాళ్ అని కూడా కీర్తిస్తారు. కాంచీపురాన వెలిసిన ఆ హోమాగ్ని జనితుడు మనల్ని, మన కుటుంబ పరివారాన్ని, మన వంటి సకల జనులను కాచి కాపాడుతుంటాడని ఆశిద్దాం. ఆ వరదరాజస్వామి వారి కరుణా కటాక్షాలు మనపై సదా ఉండాలని కోరుకుందాం.